థ్యాంక్ గాడ్. ఓకే. ఏంటో ఈ సిరీస్ ఎప్పుడు మొదలుపెట్టినా ఎట్లా గట్లా. రైట్. ఆ, సరే. క్రీస్తు మనము సంఘము అనే సిరీస్లో భాగంగా ఇవాళ మ్, మరొక్క మారు దీన్ని కంటిన్యూ చేసే విధంగా, అలాగే మిమ్మల్ని అందరినీ మరొక్క మారు కలుసుకునే విధంగా కృపను చూపిన దేవాది దేవునికి నేను ముందుగా నేను నా కృతజ్ఞతలు అలాగే నా యొక్క క్షమాపణలు కూడా నేను ఆయనకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి నా జీవితంలో వివిధ రూపేణ నాకు సహాయకరంగా ఉంటున్న ఎంతోమందికి ఆ ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మరి ఈ ఫెలోషిప్లో ఈ సిరీస్ని ఎలా అయినా కంటిన్యూ చేయాలని మరి నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మున్నన్నకు కూడా నేను ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను ఒక స్క్రిప్చర్తో మొదలుపెట్టి పాసిబుల్ అయితే ఇవాళ అదే స్క్రిప్చర్తో క్లోజ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి ఎవరన్నా క్విక్గా 32వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుతారండి? 32వ కీర్తన మొదటి 5 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని అనబడిన వాడు, ఆత్మలో పాపం లేనివాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా దినమంతా నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఈ సిరీస్ని ఇప్పటి వరకు ఫాలో అయిన వాళ్ళు ఎవరన్నా, అసలు మనం ఇప్పటి వరకు ఏం చదివామన్నది కొన్ని క్విక్గా ఎవరన్నా సమ్మరైజ్ చేయగలుగుతారా 1-2 సెంటెన్స్లలో? అంటే ఇప్పటి వరకు మనం ఏం చూసాము ఈ సిరీస్లో అనేదాన్ని. ఎనీబడి? ఓకే, గుర్తు లేదా అండి? అంటే ఎప్పుడో చెప్పావురా బాబు, మధ్యలో రాలేదు. నుంచి ఎలా విడిపోయారు, తెగలుగా విడిపోయారు, ఏ ప్రాంతానికి ఎలా స్ప్రెడ్ అయినాయి అనేది మనం ఇంతకు ముందు మీరు చెప్పిన దాంట్లో కంటెంట్ అది. అవునండి. అయితే అది ఎందుకు చెప్పండి సార్. రాజ్యాలు ఏ విధంగా ఏర్పడి, తెగలు ఏ విధంగా ఏర్పడి. అంటే అది మనం ఈ ఎందులో భాగంగా ఇవన్నీ మనం చూసాము, ఎవరైనా చెప్పగలరండి పోనీ? ఎఫెసు సంఘం ఎలా అయితే అదే ఎందుకు ఇవంతా అసలు ఎందుకు చేస్తున్నాం, ఇప్పుడు ఇదంతా ఎక్సర్సైజ్ అంతా ఎందుకు చేస్తున్నాం, ఎవరైనా చెప్పగలరా? సరే, నేనే చెప్తానులేండి. ఎందుకు చేస్తున్నామంటే మనం ఈ సిరీస్లో భాగంగా మొదలుపెట్టిన టాపిక్ పేరు ద డివైన్ ప్లాన్, యాక్షన్స్ అండ్ బ్లెస్సింగ్స్. అది ఎఫెసీ రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాల్లో ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే అందులో ఏదైతే మనం ధ్యానం చేయబోతా ఉన్నామో దానికి సంబంధించిన ఆల్ రిలవెంట్ అండ్ రిక్వైర్డ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని ఒక కథ రూపంలో తెలుసుకుని ఆ లెన్స్తో మనము ఎఫెసీ పత్రికని ధ్యానం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. అందులో భాగంగానే మనం ఎఫెసీ సంఘం గురించి, ఎఫెస్ పత్రిక గురించి, దాన్ని రాసిన పౌలుని గురించి, మరి పౌలు పరిచయం వచ్చినప్పుడు పౌలు తాను బెన్యామీను గోత్ర యూదుడునని, మరి ఇజ్రాయేలీయుడినని, పరిసేయుడని చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క పదానికి బ్యాక్ స్టోరీని తెలుసుకున్నప్పుడు మరి ఇజ్రాయేలీయులు అంటే ఎవరు, వాళ్ళ గోత్రాలు ఏంటి, వాళ్ళు యూదులుగా ఎలా మారారు అనేంత వరకు కూడా మనం లాస్ట్ కథలో మనం చూసాము. ఆ తర్వాత మరి లాస్ట్ ఎపిసోడ్ క్లోజ్ చేసే ముందు మనం చూసింది ఏంటి అంటే, మరి పర్షియన్ ఎంపైర్ పరిపాలన కింద ఉంటూనే మరి వాళ్ళ ప్రాంతానికి తిరిగి వెళ్ళడానికి మరి కోరేషు వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం మూలంగా వీళ్ళు బ్యాక్ వచ్చి తమ ప్రాంతంలో మరి ఏదైతే మందిరం కూల్చివేయబడిందో ఆ మందిరాన్ని వాళ్ళు తిరిగి కట్టుకోవడము, మరి అలాగే ఎజ్రా వంటి ప్రీస్ట్లు, నెహమ్యా వంటి ప్రవక్తలు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే అక్కడ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించడము, అలాగే ఆ తోరాని కూడా, అంటే ఆ యొక్క మోజాయిక్ లాని కూడా వాళ్ళు తిరిగి రీఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని చాలా స్పిరిచువల్ లైఫ్లో ఉండేలాగా వాళ్ళని చాలా గట్టిగా గైడ్ చేసినట్టుగా మనం పోయినసారి చూసాము. అలాగే ఆ తర్వాత నుంచి 400 ఇయర్స్ సైలెంట్ ఇయర్స్ అనే టన్నెల్లోకి వెళ్తున్నాం అన్నది చూసాము. అక్కడి నుంచి ఏమవుతుందంటే కథలో డిఫరెంట్ ప్యారలల్ స్టోరీస్ నడుచుకుంటూ అన్నీ కలిపి ఒక ప్లాట్ ట్విస్ట్ వైపుకు దారితీస్తాయి. ఏంటి ఆ ప్లాట్ ట్విస్ట్ అంటే, ఇప్పుడు వరకు ఎక్కడైతే 12 గోత్రాలతో మొదలుపెట్టి యూదుల వరకు వచ్చారో, ఏ యూదులనైతే దేవుడు తన రక్షణ లేకపోతే తన డివైన్ ప్లాన్లో భాగం చేస్తూ వాళ్ళని సర్వైవ్ చేస్తూ సస్టైన్ చేస్తూ వాళ్ళని భరించుకుంటూ వచ్చాడో
ఆ యూదులే ఆ డివైన్ ప్లాన్కి ఒక అవరోధంగా అడ్డంగా మారిపోవడం అనేది ఒక ప్లాట్ ట్విస్ట్ అనమాట. వాళ్లే కాకుండా ఆ యొక్క రాజకీయ మతపరమైనటువంటి చదరంగంలో వాళ్ళకి తోడుగా అధికారులైనటువంటి రోమన్లు, మరి అలాగే మనం లాస్ట్ టైం చూసాము, యూదులకు ఒక రాజు వస్తాడు, కానీ వాళ్ళకి ఇద్దరు రాజులు వచ్చారు. ఎదోమీయులు అనే వాళ్ళ దాంట్లోంచి ఒక రాజు వస్తాడు, అలాగే యూదాలోంచి కూడా ఒక రాజు వస్తాడు. కానీ ఏ రాజు గెలుస్తాడు, మరి ఈ రాజు ఉండగా రోమన్లు అనేవాళ్ళు మళ్ళీ వీళ్ళపైన పరిపాలన ఎలా చేశారు, ఇదంతా కూడా దేనికి లీడ్ చేస్తుందంటే హౌ ఆల్ వర్ అగెయిన్స్ట్ జీసస్ క్రైస్ట్ అండ్ దెన్ డివైన్ ప్లాన్ యొక్క ప్లాన్ బి ఎలా యాక్టివేట్ అయ్యింది అనే దానికి ఒక 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 పాత్ని అది చేస్తుంది అనమాట. సో 400 years సైలెంట్ పీరియడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటేనండి, ఎలా అయితే పర్షియన్లు ప్రపంచాన్ని దండెత్తి వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకున్నారో అక్కడితో ఆగిపోలేదు. పర్షియన్ల తర్వాత గ్రీకులు మొదలుపెట్టారు. బేసికల్గా గ్రీస్ / మ్యాసిడోనియా ఎంపైర్ అని అంటారు. మరి ఫిలిప్ III అనే ఆయన మొదలుపెట్టిన ఆ యొక్క దండయాత్ర అలెగ్జాండర్ III వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ప్రపంచాన్ని గెలిచేశాడు. అలెగ్జాండర్ III అంటే మనం చెప్పుకునే అలెగ్జాండర్ ది గ్రేట్ అని అంటుంటాం కదా, అతను అనమాట. సో వాళ్ళు ప్రపంచం అంతా విస్తరించేసి పర్షియన్ని కూడా వాళ్ళు ఆక్రమించేసుకుని వాళ్ళ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మరి అలెగ్జాండర్ అనుకోని విధంగా చచ్చిపోతాడు. చనిపోయినప్పుడు అతనికి ఉన్న 5 జనరల్స్ ఆ రాజ్యం కోసం కొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే గ్రీక్ కింగ్డము లేదా గ్రీక్ / మ్యాసిడోనియన్ కింగ్డము 5 భాగాలుగా విడిపోతుంది అనమాట. అల్టిమేట్గా ఏమవుతుంది అంటే యూదులంతా కూడా ఇప్పుడు ఎవరి పరిపాలన కిందకు వచ్చారంటే గ్రీకుల పరిపాలన కిందకు వచ్చారనమాట. మరి గ్రీకుల గురించి బాగా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు అన్ని దేవతలను ఆరాధిస్తారు సరే, కానీ దే ఆర్ నోన్ ఫర్ దేర్ నాలెడ్జ్, విజ్డమ్, ఫిలాసఫీ, మరి ఇన్నోవేటివ్ టెక్నిక్స్ తీసుకొచ్చారు, ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు, ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం. ఆ టైంకి వాళ్ళు ప్రభావితం బాగా చేయడంతో ఈ యూదుల మీద వాళ్ళ యొక్క ప్రభావితం, అందుకనే హెలెనిస్టిక్ పీరియడ్ అంటారు, అలాగే హెలెనిస్టిక్ జ్యూస్ అని అంటారు. అలాగే రోమన్స్ మీద కూడా ఎంతో కొంత గ్రీకుల యొక్క ప్రభావం ఉండనే ఉంటుందన్నమాట. మరి ఇది ఇలా ఉండగా మరి ఆ యూదుల సమాజంలో దగ్గర ఒక మొత్తం 4 గ్రూపులు ఉంటాయండి. 4 గ్రూపులు, ఒక గ్రూప్ పేరు పరిసయ్యులు లేదా ఫార్సీస్, రెండో గ్రూప్ పేరు సద్దూకైలు లేదా సద్దూకీస్, మూడో గ్రూప్ పేరు స్క్రైబ్స్ లేదా శాస్త్రులు అంటాం. 4వ గ్రూప్ ఉంది, కానీ 4వ గ్రూపు అంతగా ఈ మతపరమైన రాజకీయపరమైన వాటిల్లో వాళ్ళు వేలు పెట్టల, వాళ్ళు దూరంగా గుహల్లో ఉంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నారనమాట. మరి ఎవరి పరిసయ్యులు అని అన్నప్పుడు పరిసయ్యులు ముందు నుంచి ఉన్నారు. వీళ్ళు ఏంటంటే స్క్రిప్చర్ని బాగా చదువుకుని, ఇప్పుడు ఏదన్నా ఒక ఉండిందంటే ఆ లాలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనే దానిపైన సామాన్యమైన ప్రజలకు అర్థమయ్యే విధంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వీళ్ళు. అలాగే వీళ్ళు ఏంటంటే మోషే రాసినటువంటి ఆ 5 గ్రంథాల యొక్క లానే కాకుండా ఓవరాల్గా చెప్పబడిన లాని కూడా వాళ్ళు లాగా కన్సిడర్ చేస్తూ ఉంటారనమాట. అలాగే వీళ్ళు ఒక ఎలా చెప్పాలంటే వీళ్ళు సపరేట్గా ఏర్పాటు చేసుకుని ఒక సైన్స్ లాగా లేకపోతే ఒక మాంగ్స్ లాగా వీళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉన్నారనమాట. అయితే కొన్ని వీళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయంటే మరీ రిచువలిస్టిక్గా కస్టమైజ్డ్గా ఉండటము, దేవుడు అలా చెప్పాడు అలాగే చేయాలి, మోషే శాస్త్రంలో ఎలా ఉంది అలా చేయాలని అంటుంటారు. కానీ బట్ కొన్ని వీళ్ళు నడిపించిన విధానం మాసెస్లో వీళ్ళకి కొంచెం రెస్పెక్ట్ని గ్యాదర్ చేసిందనమాట. అలాగే ఫార్సీస్ ఏం నమ్ముతారంటే, లేదా పరిసయ్యులు ఏం నమ్ముతారంటే శరీరం యొక్క పునరుత్థానాన్ని నమ్ముతారు. అలాగే మరి ఈ దేవతలనే కంటే కూడా ఏంజల్స్ని డెమోన్స్ని నమ్ముతారనమాట. అయితే వీళ్ళని మరి యేసుక్రీస్తు టైంలో ఆయన వాళ్ళని వదిలిపెట్టల, అప్ ఫ్రంట్ వాళ్ళ మొహం మీదే వాళ్ళని ఖండించడం మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చదివిన స్క్రిప్చర్లో ఏముంటుందండి, సద్దూకైలు పరిసయ్యుల్ని కలిపే మరి ఆయన ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు అనమాట. అలాగే ఇంకొక గ్రూప్ ఉంటుంది అనమాట. అయితే మరి ఇప్పుడు ఫారిసీ లేదా పరిసేడు అన్నాను కదా, మనం ఇన్ని రోజుల నుంచి ఒక కథ తెలుసుకుంటూ వస్తున్నాం కదా, మరి మనకు తెలిసిన ఒక పరిసేడు పేరు చెప్పండి. ఏ పాత్ర గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ పాత్ర పరిసేడు, ఆ పాత్ర పేరేంటి? అదే ఇప్పుడు పరిసయ్యులు అని అన్నప్పుడు మరి పరిసయ్యులు ఎవరన్నా తెలిసిన పేరు చెప్పాలి అని అన్నప్పుడు మనం ఇన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్న కథలోనే ఉంది ఆ పాత్ర యొక్క పేరు, అది ఎవరో చెప్పగలరా అంటున్నాను.
ఇందాక ఎవరో ఎఫ్ఎస్సి సంఘం గురించి అని అన్నారు. ఆ ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి మనకు పరిచయం చేసిన ఆయన ఎవరు? ఆ, పౌలు గారు. పౌలు గారే కదా. తన ఇంట్రడక్షన్లో చెప్పుకోబట్టే కదా మనం ఫారిసీల గురించి ఇజ్రాయేలీల గురించి తెలుసుకుంటున్నాం. సో పౌలు పరిసయుడు అనమాట. పౌలుని గురించిన చరిత్రకు వెళ్ళినప్పుడు ఇంకా పూర్తిగా మనం తెలుసుకుందాం. అలాగే ఫరిసయులు కాకుండా మనకి ఇంకెవరున్నారంటే సద్దూకైలు అనేవాళ్ళు గ్రూప్ ఉన్నారండి. ఎవరి సద్దూకైలు అంటే మనకి అహరోను టైంలో మరి అహరోనుని దేవుడు ప్రధాన యాజకుడిగా నియమించడం జరిగింది. అతని తర్వాత అతని సంతానం జనరల్గా ఎక్స్పెక్టేషను లేదా వారసత్వంగా వచ్చింది ఏంటంటే అతని సంతానం అంతా కూడా, లేకపోతే అతని వారసులంతా కూడా ప్రధాన యాజకులుగా కొనసాగడం అనమాట. మరి అహరోన్కి ఎలియాజర్ అనే కొడుకున్నాడు. ఎలియాజర్కి 3 కొడుకులు ఉన్నారు, ఫినెహాసు, ఏలి, జదోక్. ఆ జదోక్ అనే ఆయన యొక్క వారసుల్నే సద్దూకైలుగా కాలక్రమేణా పిలవడం జరిగిందనమాట. మరి ఈ జదోక్ అనే ఆయన మరి మన కింగ్ సాల్మన్ ఫస్ట్ టెంపుల్ కట్టినప్పుడు అతన్ని హై ప్రీస్ట్గా అపాయింట్ చేసుకున్నాడు. మరి ఆ టెంపుల్ కూల్చేసే టైంకి ఎజ్రా మరి హై ప్రీస్ట్గా ఉన్నాడు. మళ్ళీ బాబిలోనియన్ ఎక్సైల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అదే వంశం నుంచి జాషువా అనే ఆయన మరి హై ప్రీస్ట్గా ఎన్నుకోబడ్డాడు అనమాట. మరి వీళ్ళకి ఏంటంటే కాలక్రమేణా ఏమైపోయిందంటే ఈ ఈ ఈ ఈ అధికార దాహం, అలాగే ఓవర్ ద పీరియడ్ వీళ్ళకి ధనదాహం కూడా వచ్చేసింది అనమాట వీళ్ళకి. వీళ్ళేం నమ్ముతారంటే మోషే ఏదైతే 5 గ్రంథాలు లేదా 5 బుక్స్ రాశాడో వాటిని మాత్రమే వీళ్ళు నమ్ముతారు. అదే వీళ్ళకి బైబిల్, అది దాటి ఇంకొకటి చేయరు. వీళ్ళు కూడా చాలా రిచువలిస్టిక్గా అదొక ఆచారయుక్తంగా చేసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి పరిచయాలకు అసలు పడదు. ఎందుకంటే పరిచయుల థింకింగ్ బోధ ఒకలాగా ఉంటుంది, వీళ్ళది ఒకలాగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు బాగా డామినేటింగ్ చేయాలనుకునే క్యారెక్టర్స్ అనమాట. వీళ్ళు ఎంత పవర్లో ఉంటే అంత సొసైటీని కంట్రోల్ చేయగలమనే వీళ్ళకి ఆశ ఎక్కువ అనమాట. మరి వీళ్ళు ఏంజల్స్ని కానీ డెమోన్స్ని కానీ శరీర పునరుత్థాన్ని కానీ ఎవరు నమ్మరు అనమాట. వీళ్ళు ఏమనుకుంటారంటే ఒకసారి ఒక మనిషి చచ్చిపోయాడంటే వాడితో పాటు ఆడి కథ అక్కడితో అయిపోయిందని వాళ్ళు నమ్ముతారు అనమాట. మరి వీళ్ళు ఈ అధికార దాహం ఎవరో కొంచెం మ్యూట్లో పెట్టుకోరా అండి. నో ప్రాబ్లం. యా. సో వీళ్ళు ఎలా అంటే అధికార దాహం, ధనదాహం మూలంగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యూదులంతా కూడా మున్నన్న యొక్క అధికారం కిందకి రాబోతున్నారు అనుకోండి. వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే వెళ్ళిపోయి మున్ని వెనక ఉండి ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా నటించడమో, లేకపోతే నిజంగానే ఆయనకి ఫేవర్ చేయడమో, అట్లా ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉంటారనమాట. సో దట్ ఏంటంటే వీళ్ళ పవర్ ఉంది అని వాళ్ళకి చూపిస్తూనే వాళ్ళ అండతో మాకు పవర్ ఉందని ఇటైపు వాళ్ళకి చూపించుకునేటటువంటి ఒక పద్ధతి అనమాట వీళ్ళది. అలాగే ఏ పద్ధతి తీసుకొస్తే ఆ పద్ధతి వీళ్ళు ఇప్పుడు గ్రీకులు ఉన్నంతకాలం గ్రీకులు ఏం చెప్తే అది చేయటం, వాళ్ళ మాదిరిగా వీళ్ళు బిహేవ్ చేయటం. ఆ తర్వాత రోమన్స్ వస్తే రోమన్ల మాదిరిగా వీళ్ళు బిహేవ్ చేయటం. ఇలా సద్దూకైల యొక్క ప్రవర్తన అయిపోయింది. మరి సద్దూకైల్ని మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను కానీ యేసుక్రీస్తు కానీ అప్ఫ్రంట్ వాళ్ళ మొహం మీదే ఖండించడం మనం చూస్తున్నాం. వాళ్ళు చదివిన స్క్రిప్చర్లో కూడా అదే ఉంది కదా. సద్దూకైలు పరిశీలన ఇద్దరిని కలిపి మరి ఆయన తిట్టాడు. అలాగే వాళ్ళ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండమని ఆయన శిష్యుల్ని వారించాడు అనమాట. అయితే సద్దూకైలు, పరిసయులు, అలాగే శాస్త్రులు అనబడేవాళ్ళు. ఇప్పుడు ఎజ్రా అనే ఆయన ఏ విధంగా ప్రధాన యాజకుడు, అదే మాదిరిగా ఆయన శాస్త్రి. అంటే దే హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ది స్క్రిప్చర్. అలాగే వాటిని కాపీలు చేయడంలో వాళ్ళు మంచి పండితులు. అలాగే ఓవర్ ద పీరియడ్ గ్రీక్ భాషలోకి బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు కూడా వీళ్ళంతా కూడా గ్రేటర్ కంట్రిబ్యూషన్ చేశారు. మరి వీళ్ళంతా కలిసి ఏం చేసుకున్నారంటే శాన్హెడ్రిన్ మహాసభ అని ఒకటి స్థాపించుకున్నారు. అది మనం ముందు స్లైడ్స్లో అంటే ముందు సెషన్స్లో చూస్తాము. ఆ సభ ద్వారా మరి వీళ్ళు ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో వీరు యేసుక్రీస్తునకు వీరు వ్యతిరేకంగా మారడం, డివైన్ ప్లాన్కి వీరు అడ్డగింపుగా మారడంలో వీరు కూడా ఒక రకమైన పాత్రని పోషించారనమాట. అయితే మరి ఇందాక సద్దూకైల గురించి మరి మాట్లాడుకుంటున్నప్పుడు యాజకత్వ పరిచర్య అనేది వారసత్వంగా పారంపర్యంగా కొనసాగాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేబీ నన్ను తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు నా తర్వాత నా బిడ్డ తర్వాత నా బిడ్డలు ఇట్లా వాళ్ళు వెళ్ళాలి. కానీ ఏమైపోయిందంటే మరి పాపపు స్వభావం మనలో ఉండడం మూలంగా, కొంత రెబలియస్ నేచర్ ఉండడం మూలంగా ఆ లైనేజ్ అనేది కంటిన్యూ అవ్వలేదు. అంటే
నా తర్వాత నా పిల్లలు కంటిన్యూగా ప్రధాన యాజకులుగా కానీ యాజకత్వంగా అవలేదు. మేబీ నా తమ్ముడు పిల్లలో లేకపోతే నా బంధువుల పిల్లలో అట్లా ఎవరో ఒకళ్ళు ఆల్టర్నేటివ్ లైనేజ్ అనేది కంటిన్యూ అవ్వడం జరిగిందనమాట. సో ది లాస్ట్ రైట్స్ డ్యూ టు దేర్ సిన్స్ అనమాట. సో ఆ విధంగా ఒక లైన్ అనేది యూనిఫామ్గా కంటిన్యూ అవ్వడం జరగలేదన్నమాట. మరి ప్రియులారి ఇవాళ నేను ఒక స్క్రిప్చర్తో మొదలు పెట్టాను. అదే మనం ఇందాక చదివిన 32వ కీర్తనలో ఏముంటుందంటే, ఇప్పుడు వాళ్ళంటే యాజకత్వపు ఇదిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత వాళ్ళు అలా ఉండాలి అని మనం డిసైడ్ చేసేస్తాం. ఇప్పుడు మనం అయ్యగారులను కానీ లేకపోతే ఇంకొకరిని కానీ కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం కూడా ఈ సద్దుకాయలు పరిచయలాగా కొంచెం హిపోక్రైట్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. 32వ కీర్తనలో అంటే ఇందాక మనం చూసినట్టుగా ఏమంటాడంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మరి పౌలు గారు రోమియోలకు రాసినప్పుడు ఆయన ఏం రాశాడంటే, నీతిమంతుడు ఏమని అన్నారండి? ఎవరైనా చెప్పండి ఒకసారి ఆ వాక్యం ఏంటో, ఆ స్క్రిప్చర్ ఏంటో. ఏం చెప్పాడండి? నీతిమంతుడు ఒక్కడునూ కూడా లేడు, అందరూ దే ఫాల్ షార్ట్ ఆఫ్ గ్లోరీ అని ఆయన చెప్పబడడం జరిగిందనమాట. కాబట్టి ప్రియులారా, మరి ఈ స్క్రిప్చర్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఇదే బేస్ మీద ఇవాళ మనం ప్రార్థన కూడా చేసుకుని మనం అందరం ఒకసారి మరి దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకుని ఆయనకు ఒకసారి సారీ చెప్పుకుని మరి అదే మాదిరిగా ఆయనకి థ్యాంక్ యూ కూడా చెప్పుకోవాలని నేను ఆశిస్తూ మరి ఈ సెషన్ ఇవాళ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.